హాయ్ ఫ్రెండ్స్. ఉరుములు, మెరుపులు, చిరుజల్లులు, చినుకుల తడిసోకి వెలువడే నేల సుగంధం, తడిసిన లేత ఆకుల పచ్చదనం, ఇలా ముంగిట్లోంచి పారుతున్న నీటి జాలులో కలిసి పరుగులు తీసే పువ్వులు, ఆకులు, కాగితం ముక్కలు చూస్తూ ఉంటే నింగి నేల తీవ్రంగా పోట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. ఆకాశం ఉరుముతుంటే నేల తల్లి నింపాదిగా నవ్వుతూ ఉంటుంది. అంతలోనే ఆకాశంలోని నల్లని మబ్బుల మాటున తెల్లని వెలుతురు తీగ జిహేల్మని మెరుస్తుంది. కొద్ది సెకండ్ల తర్వాత గుండె దడదడలాడేలా పెద్ద అరుపు వినిపిస్తుంది. ఆ మెరుపు పిడుగు, ఆ అరుపు ఉరుము, విద్యుత్ కిరణాలే ఖడ్గచాపాలనంత పదునుగా మెరుపు మెరిస్తే గుండెలదిరేలా ఉరుము వినిపిస్తుంది. అప్పుడు విడుదలయ్యే శక్తి తీవ్రత మాత్రం అపారం. ప్రకృతి శక్తిని వర్ణించడం, దాన్ని ధీటుగా ఎదుర్కోవడం మనిషి తరం కాదు. ఆ పిడుగుపాటుకు మన ఇళ్లల్లోని విద్యుత్ దీపాలు మారిపోతాయి, కార్యాలయాల్లోని ఏసీలు ఢమాల్మంటాయి, లోకల్లోని విద్యుత్ పరికరాలు నిర్వీర్యమైపోతాయి. లైటింగ్, బిజ్లీ, పిడుగు ఏ భాషలో ఎలా పిలిచినా కానీ అది ప్రకృతి చమత్కారం, చాలా ప్రమాదకరమైన ప్రాకృతిక పరిణామం. అప్పుడు సమీపంగా ఉన్న మన శరీరం మీద వెంట్రుకలు నెక్కబొడుచుకుంటాయి. ఎత్తైన చెట్ల మీద పిడుగు పడితే అవి కాలిపోవడమే తప్ప ఇక బ్రతికి బట్ట కట్టడం ఉండదు. మనిషి మీద పడితే దాదాపుగా ప్రాణం పోవడమే అవుతుంది. మేఘాల మెరుపులు, ఉరుములను గ్రీకులు దేవుడి దండనగా భావించేవాళ్ళు. మెరుపు దేవుడి చేతిలో దండమని, దానితో ఆ పరమాత్మ జీవుణ్ణి, అంటే ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని కొడతాడని నమ్మేవారు. గ్రీకు, రోమన్ పురాణాల ప్రకారం జూపిటర్ అంటే బృహస్పతి ఆయుధం మెరుపు. గ్రీకుల సుప్రీం గాడ్ జూపిటర్ కనుక అతి శక్తివంతమైన ఆయుధం ఆయన వద్దే ఉంటుందని వాళ్ళ విశ్వాసం. పురాణ గ్రంథాల తర్వాత విజ్ఞాన గ్రంథాలను కూడా మనం అనుసరించాలి కనుక సైన్స్ పరంగా ఈ పిడుగు అనేదేంటో తెలుసుకుందాం. వాన కురిసినా, మెరుపు మెరిసినా అది తమ కోసమే అని పిల్లలు కేరింతలు కొడతారని కవి చెప్తూ ఉంటాడు. నిజమే మరి. వాన ఎలా కురుస్తుంది, మెరుపు ఎలా పుడుతుంది అనే విషయాలు కథలుగా చెప్తేనే ఆ చిన్నారుల బుజ్జి బుజ్జి బుర్రల్లో చక్కగా నాటుకుంటాయి. తర్కం పుడుతుంది, ఆలోచన కలుగుతుంది, బుద్ధి వికసిస్తుంది. ఈసారి వర్షం కురుస్తున్నప్పుడు పిల్లలకు వాన, మెరుపు, ఉరుముల గురించి తప్పకుండా చెప్పండి. మరింత స్పష్టంగా చెప్పడానికి ఈ వీడియోను అనుసరించండి. క్యూములోనింబస్ మేఘాల్లో, అంటే దట్టమైన ఎత్తైన నిలువుగా కమ్ముకున్న మేఘాల్లో మెరుపులు ఏర్పడతాయి. దిగువ ప్రోటోస్పియర్ ఆవరణలో పోగైన నీటి ఆవిరి గాలి ఒత్తిడి మూలంగా నెట్ట నిలువుగా ఏర్పడి ఆ మేఘాలు పరస్పరం ఢీకొనడం, ఘర్షణ ఏర్పడడం వల్ల సదరు మేఘాల్లోని విరుద్ధ శక్తులు ఆకర్షించబడి విద్యుత్ పుడుతుంది. అదే మెరుపు. ఆకాశంలోని ఆ విద్యుత్ ఇంట్రా క్లౌడ్ లైట్నింగ్, క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్, క్లౌడ్ టు గ్రౌండ్ లైట్నింగ్ అనే 3 రకాలుగా ఉంటుంది. ఒకే మేఘంలో ధన రుణావేశాలు రెండూ పరస్పరం ఘర్షణ పడ్డప్పుడు పుట్టే మెరుపును స్ట్రిట్ లైటింగ్ లేదా ఇంట్రా క్లౌడ్ లైటింగ్ అని పిలుస్తారు. ఈ తరహా విద్యుత్ కాంతి అంటే మెరుపు భూమిని చేరదు కనుక అది మనకు కనిపించదు. 2 వేర్వేరు మేఘాల్లోని ధన రుణావేశాలు పరస్పరం ఢీకొడుతున్నప్పుడు పుట్టే మెరుపు క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్ అనబడుతుంది. ఈ తరహా మెరుపు భూమి మీద ఒక్కోసారి కనిపిస్తుంది, ఒక్కోసారి కనిపించదు. ఇక మేఘాల్లోని ధన రుణావేశాలు భూమి మీద రుణ ధనావేశాలతో సంపర్కం చెందినప్పుడు పుట్టే మెరుపు తీగలాగా సాగుతుంది. అదే క్లౌడ్ టు క్లౌడ్ లైట్నింగ్. మన భాషలో పిడుగు అంటే ఇదే. కనుక ఒకే మేఘంలో కానీ, 2 మేఘాల నడుమ కానీ, మేఘం భూమికి మధ్య కానీ ధన రుణావేశాల పరస్పర ఆకర్షణ, ఘర్షణల వల్ల విద్యుత్ పుడుతుంది. అదే మెరుపు అంటే లైట్నింగ్. అసలు విద్యుత్ను పుట్టించే అంశం ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకు ఆవేశిత కణాల పరస్పర తాడనం కారణమని చెప్పుకున్నాం. సరే, అవి ఎక్కడివనేది మరో ప్రశ్న. ఈ సువిశాల విశ్వంలో ప్రతి అణువుకు కొంత ఆవేశం ఉంటుంది. దాన్ని ఛార్జ్ అంటారు. విద్యుదావేశం అంటే మనకు బాగా తెలుస్తుంది కనుక ఆ మాటనే కొనసాగిద్దాం. అణువులోని ఎలక్ట్రాన్, ప్రోటాన్లలో ఎలక్ట్రాన్లు రుణావేశిత పరమాణువులు, ప్రోటాన్లు ధనావేశిత పరమాణువులు. ఇక అణువులోని న్యూట్రాన్ కణాల తటస్థ పరమాణువులు, వాటికి ఎటువంటి ఆవేశము ఉండదు. ఎలక్ట్రాన్, ప్రోటాన్లలోని రుణ ధన విద్యుదావేశాలు మేఘంలో ఒక చోట పోగైనప్పుడు అవి ఘర్షణకు లోనవుతాయి. ఆ ఘర్షణను వోల్టేజ్ అంటారు. ఈ వోల్టేజ్ మూలంగానే విద్యుత్ పుడుతుంది. ఇప్పుడు మేఘం గురించి ఆలోచించండి. మేఘాల్లో ఘనీభవించిన బిందువుల రూపంలో కొన్ని కోట్ల లీటర్ల నీరుంటుంది, మంచు కూడా ఉంటుంది, గాలి అణువులు ఉంటాయి. వీటి మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు స్టాలిక్ ఎలక్ట్రిసిటీ ఏర్పడుతుంది. పొడి జుట్టును దువ్వినప్పుడు ఆ దువ్వెనలోనూ, 2 వస్త్రాలు రుద్దినప్పుడు వాటిలోనూ, ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నప్పుడు ఎవరినైనా తాకితే కలిగే స్థిర విద్యుదావేశమే సదరు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఆవేశిత కణాలు ఎదుటి మనిషిని తాకినప్పుడు విద్యుత్ పుడుతుంది, షాక్ తిన్న అనుభూతి కలుగుతుంది. అయితే ఇది మేఘాల్లో ఇంత తక్కువ పరిణామంలో ఏర్పడదు, చాలా పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్, న్యూట్రాన్లు వేర్వేరు స్థాయిలో పోగవుతాయి. ఈ 2 రకాల ఆవేశిత కణాలు అంటే ఛార్జెస్ పరస్పరం కలుసుకోగానే జనించే విద్యుత్ ప్రవాహం అతి ఎత్తుగా సుదీర్ఘంగా ఉంటుంది. దాని శక్తి కూడా అపారం. వేల వోల్ట్ల శక్తి కలిగిన ఆ విద్యుత్ స్తంభాన్ని మెరుపు లేదా పిడుగుగా పేర్కొంటారు. అంటే విద్యుదావేశం కలిగినంత మాత్రాన పిడుగు పడిపోదు.
విద్యుదావేశం మేఘాల్లో కలిగింది. అయితే అది భూమిని చేరాలంటే మధ్యలో గాలి ఉంది. గాలి విద్యుత్ వాహకం కాదు కనుక చార్జ్ పార్టికల్స్ అయిన రుణధనావేశిత కణాలు పరస్పరం ఘర్షణ చెంది అధిక విద్యుదావేశం పుట్టి అది సెంటీమీటర్కు 30,000 వోల్టులకు మించిపోయినప్పుడు అంతటి ఉష్ణాన్ని గాలి భరించజాలదు. అప్పుడు అంతవరకు విద్యుత్ నిరోధకంగా ఉండిన గాలి ఒక్కసారిగా విద్యుత్ వాహకంగా మారిపోతుంది. అలాగని అది ఉత్తినే విద్యుత్ వాహకంగా అయిపోదు. అధిక ఉష్ణోగ్రతలకు గురైన గాలిలోని వివిధ వాయువులు ముందుగా అయనీకరణం చెందుతాయి. అయనీకరణం చెందిన గాలి ప్లాస్మాగా రూపాంతరం చెందుతుంది. అది విద్యుత్ ప్రవాహానికి అనుకూలంగా, అంటే నీళ్లు ప్రవహించేందుకు కాలువ మార్గం ఏర్పడినట్లుగా తయారవుతుంది. అది సదరు మార్గం గుండా భూమి మీదున్న వ్యతిరేక ఆవేశం దిశగా తనలోని విద్యుత్ ప్రవాహాన్ని పోనిస్తుంది. అంతటి విద్యుదావేశం గాలి గుండా ప్రయాణిస్తూ వచ్చి భూమి మీద పడుతుంది. అంటే గాలిని చీల్చుకుంటూ వచ్చిన ఆ విద్యుత్ ప్రవాహ శక్తి గాలిని దాని మార్గానికి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని 30,000 వోల్టుల ఉష్ణోగ్రతకు గురిచేస్తూ భూమిని తాకుతుంది. ఫలితంగా గాల్లో కొద్ది సెకండ్ల పాటు తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఒక్కసారిగా సంకోచానికి గురైన గాలి కొద్దిసేపటికి ఒకేసారి విస్ఫోటనం చెందుతుంది. అప్పుడు వచ్చే పేలుడు వంటి శబ్దమే ఉరుమన్నమాట. మెరుపు పొడవు సుమారుగా 4-5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. వెలుతురు 1-2 అంగుళాల వెడల్పు ఉంటుంది. 10 కోట్ల వోల్టుల శక్తిని కలిగిన ఆ మెరుపులో ఉష్ణోగ్రత సుమారుగా 30,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రత కంటే కూడా 5 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఇక మీకు తెలిసిన విషయం ఒకటి ఉంటుంది. ధ్వని తీవ్రత కాంతి తీవ్రత కంటే తక్కువ. తెలుసు కదా, వేగంలోని ఆ వ్యత్యాసం కారణంగానే ముందుగా మనం మెరుపును చూడగలుగుతాం, తర్వాతనే ఉరుమును వినగలుగుతాం. అసలు గాలి పూర్తి స్థాయి విద్యుత్ వాహకం అయ్యుంటే మన పరిస్థితి ఎలా ఉండేదో మీరొకసారి ఊహించండి. ఒళ్ళు జల్లుమంది కదా. ఆ మేరకు మనం అదృష్టవంతులం. అన్నట్టు మరో విషయం చెప్పుకోవాలి. మెరుపు కనిపించిన ఓ 5 సెకండ్ల తర్వాత ఉరుము వినిపించిందనుకోండి, సదరు మెరుపు అనగా పిడుగు మనం ఉన్న చోటుకు సుమారుగా మైలు దూరంలో పడిందని అర్థం. ధ్వని 1 మైలు దూరాన్ని 5 సెకండ్లు దాటుతుంది కనుక మనం ఈ విధమైన లెక్క వేస్తున్నాం. మరో విషయం కూడా ఉంది. మెరుపు కనిపించినా కానీ ఉరుము వినిపించని స్థితి ఒకటి ఉంటుంది. అదెలా అంటారా? మెరుపు మనకు 100 మైళ్ళ ఆవల భూమిని తాకినా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉరుము ధ్వని 12 మైళ్ళ వరకు ప్రవహించగానే బలహీనపడుతుంది కనుక అది మనకు వినిపించదు. ఏటా భూగోళం మీద కనీసం 24,000 మంది ప్రజలు పిడుగుపాటుతో మరణిస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి పిడుగుపాటుకు గురి కాకుండా ఉండాలంటే వర్షం తుఫాన్ల సమయంలో ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు. ఆ సమయానికి బయట తిరుగుతున్న వాళ్ళు తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ వంటి విద్యుత్ ఉపకరణాల్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయాలి. మరీ ముఖ్యంగా చెట్ల కిందకు, ఖాళీ మైదానాల్లోకి అస్సలు వెళ్ళకూడదు. భూమిని చేరే విద్యుత్ తన కోసం వాహకాన్ని వెతుక్కుని ఆ వ్యక్తిని ఆధారంగా చేసుకుని భూమిని చేరొచ్చు. దీంతో ఆ వ్యక్తి తునాతునకలైపోవచ్చు. కనుకనే వర్షం కురిసినప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మరో వైజ్ఞానిక విషయం ఉంది. బోలెడంత విద్యుత్ వాహకం ఉత్తనే భూమిలోకి వెళ్ళిపోవడం కంటే పట్టుకుని నిల్వ చేసి ప్రసారం చేస్తే విద్యుత్ను అందించొచ్చు కదా. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన కలిగితే ఇదిగో సమాధానం మా వద్ద పిడుగుల్లోని విద్యుత్ను సేకరించి పట్టుకునే సాంకేతికత లేదు అని వినిపిస్తుంది. ఎందుకంటే దాని ప్రవాహ సమయం మహా అయితే 1-2 సెకండ్లు. అంత తక్కువ సమయంలో ఆకాశం నుంచి భూమికి చేరే విద్యుత్ ప్రవాహాన్ని బంధించలేం. ఒకవేళ అటువంటి యంత్రం ఉన్నా కూడా లిప్త కాలంలో మెరిసే మెరుపులో కురిసినంత భాగం కూడా పట్టుబడదు. కాబట్టి ఓపిక, సొమ్ములు, సాంకేతికత దండిగా ఉంటే మనం ఎంతగానో వృధా చేస్తున్న సౌరశక్తి దాని యొక్క పవర్ని ఒడిసి పట్టుకోవచ్చు. ఇక భూగోళం మొత్తం మీద ప్రతిరోజు సుమారుగా 30 లక్షల పిడుగులు పడుతున్నాయట. వీటిలో చాలా వరకు మేఘాల నుంచి మేఘాల మీదకే పడతాయి కనుక మనకు వాటి ప్రభావం దాదాపుగా ఉండదు. మహా అయితే ఉరుము వినిపిస్తుందంతే. ఇవి పిడుగుల ఉరుముల ముచ్చట్లు. మరి ఈ కథలు అలాగే ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ పిడుగు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.